హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? ఎంతవరకు వచ్చాయి జాబ్ ట్రైల్స్? ఎంతవరకు వచ్చాయి మీ కోచింగ్స్? ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రభువే మనకు సహాయం చేయలాగిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీలాగా ఒక 10 సంవత్సరాల క్రితం నేను అలా కూర్చున్న వ్యక్తినే, మీలాగే జాబ్ కోసం వచ్చిన వ్యక్తినే. మీరు ఏదైతే ఇబ్బందులు పడతారో హాస్టల్లో, ఇక్కడ హాస్టల్లో కొంతమంది ఫీల్ అవుతారు లేకపోతే సరే, ఏదేమైనప్పటికీ ఉంటాయి కదా, అవన్నీ కూడా దేవుడు మన కుటుంబాన్ని అనుభవించిన వారు. కాకపోతే ఏంటంటే ఒక నిరీక్షణ ఏంటంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టుకోడు కాదు. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా మనము ఆయన ఆనుకొని వెళ్ళాము కాబట్టి ప్రతి విషయంలో ఆయనే మనకి సహాయం చేస్తాడు. ఒక నిరీక్షణతో ఉన్నదాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఆశ్రయించున్నాడు, దీవించి ఉన్నాడు. ఆయన కృపకు పాత్రగా మీద నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కాల సమయం మందు ఈ రోజు ఏం వాక్యం చెప్పాలని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక పత్రిక కంటపడడం జరిగింది. అది యూదా రాసిన పత్రిక. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? గట్టిగా మాట్లాడితే 25 వాక్యాలు ఉన్నాయి. ఒకటే చాప్టర్. అందరూ అక్కడ రెండు గమనించాల్సిన విషయం ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ అక్కడ పేజీ నెంబర్స్ ఏముండవు. అర్థమైందా? చదువుదా మొదటి వాక్యం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, ఇది గుర్తు పెట్టుకోండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఒక్క నిమిషం. ఏమని రాస్తున్నాడు అనేది ఈ నెక్స్ట్ లైన్ లోకి వెళ్దాం. ఏమని రాస్తున్నాడు? మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. హల్లెలూయా. కనికరం అంట, సమాధానం అంట, ప్రేమ. ఈ మూడు అని ఎక్కువ కనికరము, సమాధానము, ప్రేమ మన యొక్క జీవితాల్లో విస్తరించును గాక. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కంప్లీట్ తగ్గించాను. ఎవరి జీవితంలో అయినా భక్తి చేస్తున్నా ప్రతి ఒక్కరి జీవితంలో భక్తి చేస్తున్నామని ఒక మాట ఉంటుంది కానీ ప్రేమ ఉండదు. వాళ్ళు అడిగి కనీసం ప్రేమ లేదురా, కనికరం, అసలు కనికరం కూడా లేదురా అంటారు చాలా మంది. అవునా కదా? అంటే క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. నిన్న వారిని పొరుగు వారిని ప్రేమించడం లేకుండా సెలవిస్తుంది. కనికరమే కోరుకొనిచున్నాను కానీ బలు కోరట్లని ప్రభు చెప్తుంది. అవునా కాదు? మన వ్యక్తిగత జీవితంలో ఈ రెండింటిని మన యొక్క సంచిలో వేసుకున్నాం అనుకోండి, అంటే మన అట్లా రెండింటిని ఆపాదించుకున్నాం అనుకోండి, ఎటు వెళ్ళినా సరే జయం అనేది నీ వెంటే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు ప్రేమ కలిగిన మాటలే మాట్లాడుతూ ఉంటాడు, సమాధానం పరచాలనే ఆలోచిస్తూ ఉంటాడు, కనికరాన్నే కోరుకుంటా ఉంటాడు. అటువంటి వారితో ఎక్కడున్నా, చంద్రమండలమే ఉన్నా, పక్కన మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, వాడి వల్ల వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదు. కానీ ఎవరి ద్వారా నష్టం వస్తుంది? ద్వేషించేవాడి వల్ల, కపటపు మాటలు మాట్లాడే వాళ్ళ, కలహాన్ని రేపేవాడు, అంటే సమాధానం పరచుకోడు కాదు. సమాధానంగా ఉన్న చోటిలో ఒక రవ్వాల పడేసి వస్తాడు అంతే. పచ్చగా ఉన్న కుటుంబం కూడా బొగ్గుమన. కానీ నిజమైన క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించే వారిలో ఈ మూడు క్వాలిటీస్ క్లియర్ గా తారసపడతా ఉంది. మీరు ఎక్కడికి పోయినా ఏముంటుందండి? కనికరం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎంత సమస్యతో వాళ్ళ గృహంలోకి వెళ్ళినా ఆ 4 మాటలు వాళ్ళతో మాట్లాడేసరికి మనకు కూడా ఏమవుతుంది? సమాధానం పడండి, అమ్మా ఇది కొంచెం బాగా వాళ్ళతో మాట్లాడి ముచ్చటిస్తేనే, అంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ నీకు ఏముంటుంది? సమాధానం 100% ఉంటుంది.
చక్కగా ఈ రాత్రికాల సమయం మీద వచ్చారు. మీకు పనులు లేవా? నాకు లేవా? ప్రతి ఒక్కరికి ఉంది. కానీ కొంత సమయం దేవుడి సన్నిధిలో గడపాలి. నీ యొక్క సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. రేపు సండే, రేపు దేవుడు మనకు అపాయింట్ చేసాడు లేదు మన జీవితంలో. ఈ రాత్రికాల సంబంధం రమ్మని వచ్చాము. ఒకవేళ బాబు జాషువా గారు బయలుదేరారంటే మరి నేను అన్ని వదిలేసి శుభ్రంగా దేవుడికి స్తోత్రం, భార్య లేదు, పిల్లలు లేదు, ఏమి లేదు, సర్దుకుని వెళ్ళిపోవాలి. అవునంటారు కదా, సర్దుకుని వెళ్ళక అక్కడ ఏమో రమ్మంటే వెళ్ళిపోవటమే. సో వ్యక్తిగత జీవితంలో మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి ఇచ్చిన సాక్ష్యమే అక్కడ నీకు తీర్పు దినాల్లో ఉపయోగపడుతుంది. నువ్వు మేలు చేసావు అనుకోండి, మేలు గురించిన సాక్ష్యం. అందుకనే ఈ భక్తుల పత్రిక రాస్తుంటున్న మాట ఏంటంటే, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏముండాలి? కనికరము, ప్రేమ, సమాధానము విస్తరించబడును గాక అన్నాడు. ఈ 3 క్వాలిటీస్ వస్తే కుటుంబంలో సమాధానం వస్తుందండి, నెమ్మది ఉంటుంది. భక్తి చేస్తున్న వారి కుటుంబాల్లో పోరాటాలు లేకపోవాలంటే వస్తూ ఉంటాయి. కానీ ఇది ఏం గమనించాలంటే, ప్రభా ఏంటి అన్నప్పుడు నువ్వు ప్రార్థనా జీవితానికి కొంచెం పెంచుకోవాలి, ఇంకొంచెం ప్రభు మీద ఆధారపడుతూ జీవించాలి. గత వారం ఒక వాక్యం చెప్పారు వాగ్దాన సందేశ గుడిలో. ఏం వాగ్దానం ఇచ్చాడు దేవుడు? ఎంతమంది వచ్చారు పిఎంఎస్? పోయిన ఆదివారం నైట్, నీకు విరోధముగా రూపించబడినది ఏ ఆయుధమును వర్తిల్లదు. తర్వాత అక్కడ ఆగిపోయిందా? నెక్స్ట్ గుర్తులేదు మనకి. న్యాయ విమర్శలో నీ మీద దోషారోపణ మోపు వారి మీద నీవే తిరిగి నేరస్థాపన చేస్తావు. అంటే ఒకప్పుడు నిన్ను నిందలపాలుగా మాట్లాడిన వాళ్ళు, ఇంకొకప్పుడు నిన్ను అవమానకరంగా మాట్లాడిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు చూసావా? వాళ్ళందరూ రేపొద్దున నీ దగ్గరికి వచ్చి నుంచుంటారు. వాళ్ళకు నువ్వు తీర్పు తీరుస్తావు. అబ్బాయి నేను ఆ స్థాయిలో పెడతానని గత వారం దేవుడు చెప్పింది. మరలా ఈ రోజు ప్రభు అంటే నా మాట అంటే, మీ యొక్క జీవితాల్లో సమాధానము, ప్రేమ, ఇంకా కనికరము విస్తరించబడాలని ఈ లేఖనాల ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దీంట్లో 3 పాయింట్లు చెప్తానండి. దీంట్లో ప్రాముఖ్యంగా ఈ 25 వచనాల్లో నాకు దాచబడిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటంటే, సమాధానకరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘాల్లో ఏమవుతుందంటే, సమాధానం అనేది తగ్గిపోతుంది, సమాధానం అనేది తగ్గిపోతుంది, కనికరం అనేది తగ్గిపోతుంది, ప్రేమ అనేది తగ్గిపోతుంది. అన్ని సంఘాల పరిస్థితి ఎలాగా ఉందంటే, అన్ని సంఘాల గురించి మాట్లాడలేదు, కొన్ని సంఘాల గురించి నేను మాట్లాడు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకు అటువంటి అసమాధానం వస్తుందంటే, బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, కొంతమంది ఏదో ఆచారాత్మకంగా వచ్చి భక్తిలోనికి ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక, శ్రద్ధగా వినాలి, ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక, ప్రభు ఏం మేలు చేశాడులే మరలా తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోదామని బై చెప్పేసి వెళ్తూ పక్కన వాడిని కూడా గిల్లి ఏం చెప్తారంటే, నా జీవితంలో ఏం మేలు, నీ జీవితంలో ఏం మేలు జరిగిందా, నీకు కూడా ఏం జరగదు అబ్బాయి, నువ్వు కూడా వచ్చేసాయి అని చెప్పి వాళ్ళు తీసుకుని పోతున్నారు చాలా మంది. మీకు అర్థమవుతుందా? వాళ్ళు నిలబడేవారుగా ఉండకుండా భక్తిలో వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకోలేకుండా ఉండి, ఇక్కడ కోసం అని పని అవ్వట్లేదని చెప్పేసి ఏం అవుతుందని తిరిగి వెళ్ళిపోతూ భక్తిలో వెళ్ళిపోయే వాళ్ళకి నీకేం మేలు జరిగిందంటే, ఆ టైంలోనే ఏదో కొంచెం ఇబ్బందులో, చిక్కుల్లో, కొంచెం డిస్టర్బ్గా ఉంటాం మనం. అంటే అందరూ కొంచెం అట్లా ఎవరైతే కొంచెం వీక్ ఉంటారో వాడిని పట్టుకుని నీకు కూడా ఏం మేలు జరగలేదు, నువ్వు కూడా వచ్చారా బాబా అని చెప్పేసి ఇలా సంఘాల్లో జ్వరపడి భక్తి కొనసాగిస్తున్న వారిని సైతము కూడా భక్తిని మార్గం తప్పిస్తున్నారు. అబ్బాయి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనే చిన్న వార్నింగ్ మెసేజ్ కూడా దీంట్లో ఉంది ఈ పత్రికలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి సాదృశ్యంగానే 1వ అధ్యాయం 4వ వాక్యం చదవండి ఒకసారి. కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారి భక్తిహీనులై దేవుని కృపను దుర్వినియోగపరచుచు అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చేవారు కాదు. ఇక్కడ 2 థింగ్స్ గమనించాలి. యేసు ప్రభు వారు ఎప్పుడు బోధన చేసినా ఆయన పరలోక రాజ్యం సమీపిస్తుంది,
మారు మనసు పొందనని చెప్పారు, అవునా కదా? యోహాను చెప్పిన బోధ కూడా అది, అవునా కదా? సో ఇక్కడ కొంతమంది వచ్చే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పరలోక రాజ్యం మాకొద్దు, మాకు పరలోక రాజ్యం వద్దు, మాకు ఏ రాజ్యం కావాలి? భూలోక రాజ్యం కావాలి. యేసు ప్రభువు నమ్ముకుంటే మాకు ఉద్యోగం వచ్చిందా? యేసు ప్రభువు నమ్ముకుంటే మాకు అప్పులు తీరతాయా? యేసు ప్రభువు నమ్ముకుంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిద్దా? పెరగకపోతే ఈ దేవుడు మాకెందుకు? కొందరు రహస్యంగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క స్వలాభం కొరకు ఇంకొంతమంది వస్తారు. చెప్తా, ఇది కూడా చెప్పాలి. మరి నా గర్ల్ ఫ్రెండ్ వెళ్తుంది కాబట్టి నేను కూడా చర్చికి వెళ్ళాలి, ఆ 10 నిమిషాలు కూడా ఆమె చూడకుండా నేను ఉండలేను అనుకున్నాడు. ఓడొస్తే నా బాయ్ ఫ్రెండ్ వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి ఈ రిలేషన్షిప్ లో ఉన్నాం కాబట్టి నేను కూడా ఏదో ఇష్టం లేకపోయినా అందుకే రాశాడు. ఏమని? దేనికి దుర్యోగపరుస్తున్నారు? నానా రకమైన చెత్తకి వీళ్ళు యొక్క భక్తిహీన స్వభావానికి చూపిస్తారు. కానీ నిజమైన భక్తి చేసే ఉన్నారు చూసారా, అందుకే రాస్తున్నారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీకు మాత్రమే ఏం రావాలి? కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించబడాలంట. ఎందుకంటే నమ్మకముగా ఉండువానికి మెండిన ఆశీర్వాదము. వాళ్ళు ఎలాగొస్తున్నారంటే లోక సంబంధమైన వ్యవహారం, ఎక్కడ కూర్చుంటారు ప్లేస్ లోక కాసేపు చూసుకోవడానికి, పార్క్ వెళ్ళి డబ్బులు కట్టా, సీమ దగ్గరికి డబ్బులు కట్టా, చర్చలేదు సార్ కూర్చోవచ్చుగా. ఇటువంటి వాళ్ళు లేకపోలేదు. అందుకే ప్రభు అంటున్నారు వీటందరూ ఏంటంటే దేవుడు ఒక దినాన విసర్జిస్తారంట. అందుకే పేతురు రాసిన రెండవ పేతురు రాసిన 2వ అధ్యాయం మరొకసారి చదవండి. వీళ్ళకి సపరేట్ గా వాళ్ళని ఎంకరేజ్ చేసే బోధ కూడా ఉంటారండి. ఉండిరి ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము వారి అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకున్నారు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారికి నాశనము. దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళం అందరి కటిక చీకటి పిల్లంలో త్రోసి తీర్పు కావాలంచుటకు వారిని అప్పగించను. ఇలా చూసుకుంటూ పోతే కొన్ని సంఘాల్లో ఏంటంటే ఆ మాదిరిగా ఉన్న వారిని గద్దించకపోగా కొన్ని సంఘాలు ఏంటంటే తన స్వలాభం కొరకు ఎవరు వస్తే నాకేంటి, ఎవరు పోతే నాకేంటి అన్న పోకడలో కొంతమంది ఎలా పోతారు. అబద్ధం. మన మధ్యన మన దైవజనం చెప్పారుగా, ఒక ఆవిడకి ఏంటంటే దేవుడు ఆత్మ యేసు ప్రభు గారే వచ్చేసారంట ఆమె మల్కాజిగిరి ఆ ప్రాంతంలో మన ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్. ఏంటో సుమి అంటది. అబ్బా సుమి నాకు అర్థం కాదు, బలి ఆశ్చర్యం వేసింది. ఒక 300 మంది మరి పట్టబడ్డారంట ఆమె విధానంలో. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు. దేవుడు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే 20 రోజుల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఇప్పుడు కాలానుగుణంగా ఏం జరుగుతుందంటే వాక్యము ఇప్పుడుకి అందరికి అందుబాటులో వచ్చింది కాబట్టి వ్యక్తిగతంగా ఎవరైతే వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారో నా దేవుడు ఏం చేస్తున్నాడంటే దర్శనం రీతిగా వారితో మాట్లాడుతున్నాడు, వాక్యం రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏది మంచి బోధ, ఏ ప్రవక్త చెప్పేది కరెక్టో, ఎవరు అబద్ధ ప్రవక్తో గ్రహించలేని పరిస్థితిలో ఈరోజు సమాజం అలా ఉంది. ప్రభు అంటాడు కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. అందుకే కనిపెట్టి ప్రార్థన చేయాలి. మరి చాలా మంది నిజంగా యేసు ప్రభు గారే ఆమె మీద అసలు ఉన్న చర్చ అందరం అనుకోవాలి. మరి ప్రభు వచ్చినప్పుడు ఆయన 2 రకాలు వచ్చేసాడు. ప్రభు ఇంకే కొంతమంది వెళ్ళిపోయి పాదాలమే పడిపోయి ఆమె కళ్ళ మీద చూసేస్తా ఉన్నారు. ఎంత విడ్డోరు. అటువంటి వారు వస్తారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు చెప్పాడండి ఈ పత్రిక రాసినప్పుడే. ఎలా జ్వరపడతారు సంఘాలు అంటే రహస్యంగా జ్వరపడుతూ ఉంటారు అన్నమాట. సో ఎందుకంటే అబద్ధ బోధకుల గురించి ఎవరైతే ఆ అబద్ధ బోధ చేస్తున్నారో వాళ్ళ విషయం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడ సమీపం ఉంది కాబట్టి, ఆయన రాబోయే గడులు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఏ విధమైన చేతనైనా సరే ఏర్పాట్లో ఉన్న వారిని సైతం మనం అనుకుంటామంటే అక్కడ జరిగేది కూడా యేసుక్రీస్తుని ఆరాధించేది. అక్కడ కూడా పాటలు పాడతారు,
అక్కడ కూడా వాక్యం చెప్తారు, కానీ చివరికి వచ్చేసరికి ఏమైపోతుందని మారిపోతాయి. ఎక్కడ కూడా సాష్టాంగ నమస్కారం చేసే విధానం లేదు మనిషికి బైబిల్లో, కానీ అక్కడికి వచ్చేస్తుంది విగ్రహాలు. అర్థమైందా? అవన్నీ చేస్తారు. వెనకేమంటారంటే ఇది వీళ్ళు చేస్తున్న బోధ క్రైస్తవం మీద వచ్చేస్తారు. సత్య మార్గం ఇప్పుడు అన్న చూసారు, క్లియర్ రాసుకుని ఏమైతే సత్య మార్గం ఏమవుతుందండి, దూషించబడుతుంది. ఇప్పుడు ఇటువంటి వారిని బట్టి దూషించబడతలేదా? ఇటువంటి వారిని బట్టి దూషించబడలేదా? నిజంగా ప్రాఫెసీస్ ఉన్నాయా బ్రదర్ అంటే నేను చెప్తాను, నేను నా లిటర్లో నేను చూశాను కాబట్టి, నాయక వ్యక్తులు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ప్రాఫెసీస్ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ప్రవచనాత్మకంగా అది మనిషికి ఇచ్చని బట్టి పుట్టేది కాదు, దైవ ఆవేశం వల్ల రావాలి. అది నేను చర్చికి వెళ్తున్న కొత్తలో, బాప్తీసం తీసుకున్న కొత్తలో మీరు ఎంతమంది కూర్చున్నారు, ఇంతే ప్లేస్ ఉండేది. మీరు గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో వస్తున్న మినిస్ట్రీస్ అని నేను మినిస్ట్రీ గురించి మాట్లాడలేదు, కానీ ఆ సేవకులు ఏం చేస్తారంటే ఎక్కడ సంఘాన్ని స్థాపించే ముందు చిన్నగా ఫస్ట్ చిన్న పాక లాంటివి చేస్తారు. మా ఊర్లో కూడా అలాగే చిన్నగా స్టార్ట్ చేశారు. నేను యథావిధికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నాడు, అన్న వర్షిప్ అయింది, అలాగే ఒక సిస్టర్ గారు కూర్చొని ఉన్నారు. ఆమె పక్కన ఉన్న నేను అలా చెప్పానని చెప్పలేదు. సరే, పక్కన ఉన్న చేనులో అంటే ఎప్పుడు హోసన మంది కొంచెం ఊరు దూరం కడతారు, ఎందుకంటే డిస్టర్బెన్స్ అని చెప్పి కొంచెం వాయిద్యాలు ఉంటాయి, కొంచెం పాటలో వర్షిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదు, వాళ్ళు కొంచెం దూరంగానే మందిరాలు తీసుకుంటారు. ఆరాధన అక్కడ ఊరైపోతుంది తర్వాత. సరే, ఏదైనప్పటికీ ఆ పక్కనున్న పత్తి చేనులో, అంటే మీకు పత్తి చేను ఐడియా మీకు తెలుసు, ఆ చేనులో పని చేయడం ఒక సిస్టర్ వచ్చింది. సరే, వాక్యం విన్నాం కదా, చాము కూర్చుంది. మాకు తెలియదు, మేము మామూలుగా వర్షిప్ లో ఉన్నాం, ఎప్పుడు వచ్చి కూర్చుని కూడా తెలియదు అన్న వాక్యం చెప్తున్న సరికల్లా ఎందుకోనో ఆత్మతో నింపబడి ఒక ప్రవచనాత్మకమైన ఒక మాట చెప్పిన మాట ఏంటంటే, ఇది దేవుడు తన చిత్తంలో ఏర్పాటు చేసుకున్న స్థలము. మరి ఇక్కడికి వచ్చిన విశ్వాసులు ఆయా సంఘాల నుండి చెదరగొట్టబడి ఆయా సంఘాల నుండి బయటకు వచ్చి మాకంటూ ఒక సంఘం కావాలి అని ఆశపడి ఇక సంఘాన్ని వీళ్ళు నియమించుకున్నారు. ఈ సంఘము ఎంతగా ఉండదు, ఒక గొప్ప పెద్ద మందిరం ఇది మార్చబడింది రాబోయే అతి కొద్ది సంవత్సరాల్లో అని చెప్పింది. అయితే ఈ దైవజనుడు యవనస్తుడే, గబలు వెళ్ళి నెత్తి మీద చేయబెడితే ఒక గద్దించింది. నీవు నన్ను పరిశీలించడానికి నేను ఏ రకమైన ఆత్మని నువ్వు పరిశీలించవచ్చానో, నేను దేవుని యొక్క ఆత్మ చేతనే మాట్లాడుతున్న, నెత్తి మీద తల చేయి తీసేయాలి అంతే. నిజంగానే వాస్తవంగానే నా కళ్ళ ముందు జరిగి మేమంతా స్టన్ అయిపోయింది. ఒక సేవకుడిని సైతం కూడా నెత్తి మీద చేయి పెట్టడం లేదు. తర్వాత వాక్యం ఆ 2 నిమిషాల తర్వాత ఆమె కామ్ అయిపోయింది. అలా మనకి ఏదో పడుకుని పడుకుని మామూలుగా కూర్చున్నాను. అంత వాక్యం చెప్పాడు, ఆయన వెళ్ళిపోయినా ఆమె వచ్చింది మామూలుగా, అన్నతో మరి మామూలుగా వచ్చింది. తర్వాత వెళ్ళాడు, ఆయన చేయి పెట్టలేదు, మరి రాజు చేయి పెట్టి ప్రార్థన అప్పుడు ఏం లేదు, అసలు ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయింది. కానీ అది జరిగిన ఇమ్మీడియట్ 2-3 years లోనే చర్చి కట్టాలి అనే ఒక ఉద్దేశంతో సేవకులు అందుకుని అబ్రహాం అన్న వాళ్ళు ఇమ్మీడియట్ గా దీన్ని అంటారుగా యుద్ధ ప్రాతిపాదికన క్లోజ్ చేయాలి అని వాళ్ళు ఎప్పటి నుంచి ఆశపడుతున్నారు. నర్సాపురం వాళ్ళు చర్చి కట్టేద్దాం అని దేవుడి మహాత్మని బట్టి ఇక్కడ పెద్ద మందిరం కట్టడం జరిగింది. ఈ మాటలు నేను చెప్తున్నానంటే నేను కళ్ళారా లిటరల్ గా చూశాను కాబట్టి కొన్ని విషయాలు. సో అందరూ ఆ విధంగా ఉంటారు. కానీ మనము ఆ ప్రాఫెసీ అనేది, లేదంటే ఒక ప్రవక్త అంటే ఏంటి, ప్రవక్త జరగబోయే చెప్తాడు, అవునా కదా, అవునంటారు కదా. ప్రవక్త అంటే ఏంటి, భవిష్యత్తులో ఏదో జరగబోతుంది ఈ యొక్క జీవితంలో, లేదా ఈ యొక్క సంఘంలో ఏం జరగబోతుందో ఆయన చెప్పింది వాస్తవమే. నిజంగా మేము అంతకుముందు మా ఇంటి పక్కన పెంటుకోస్ట్ మందిరానికి వెళ్ళేవాళ్ళం. ఎవరైతే సంఘ పెద్దలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మందిరం నుంచి చాలా మంది, అసలు వాస్తవం చెప్పాలంటే మా ఊరిలో స్టార్టింగ్ మందిరమే పెంటుకోస్ట్ మందిరం. అక్కడ నుంచి అక్కడ కొంచెం వాక్యం తెలుసుకున్న వాళ్ళు, సంఘంలో అంతా ఇమ్మడలేం కదండి. సో ఎవరి కాళ్ళు ఇండివిజువల్ గా చర్చెస్ పెట్టుకున్నారు. కొంతమంది ఏ చర్చికి వెళ్ళకుండా ఇలా సేవకులతో మాట్లాడుకుని సొంతగా చర్చ్ స్టార్ట్ చేశారు. మేము కూడా దానికి యాడ్ అయ్యి చూసినట్లయితే స్థానికంగా వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, కానీ అందరూ బయట నుంచి ఆ సంఘం కట్టేవారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఆవిడికి తెలియదు వాస్తవం ఏంటంటే అసలు ఆ అమ్మాయి ఆ ఊరు కాదు. చెప్పేది ఎక్కడి నుండి ఆటోల మీద వస్తారు పనులకి. మా ఊరు ఆ చేనుల్లో, ఆ పత్తి చేనుల్లో ఆ మొగ్గరవడానికి సంథింగ్ వస్తారు కదా, వేరే ఊరు నుంచి వస్తారు. అంటే నేను అంటాను, దేవుడికి అసాధ్యమైనది ఏంటి లేదు. ఏదైనా నీ విషయంలో చెప్పాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఏంటంటే కాలం మరింత సమీపం అవుతుంది కాబట్టి ప్రభు తన యొక్క ప్రత్యక్షత ఎలాగిస్తాడంటే, నువ్వు ఏకాంతంగా ఆయనతో నువ్వు మొరపెట్టినప్పుడు, ఆయనతో నువ్వు గడిపినప్పుడు ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. అమాజంలో తెలుసుగా మన దగ్గరికి వస్తారు, జాజరాజు గారు వస్తారు కదా ప్రతి వారం, అదే ప్రతి కూడా వారం సంథింగ్
రెండో వారం మూడో వారం వస్తారు కదా, మరి వాళ్ళమ్మ గారు ప్రార్థన చేయండి అంటే ఆమె డైరెక్ట్గా ఏం చెప్పదు, వాక్యం తెలుస్తున్నాం. దేవుడు ఆమెకి ఇచ్చిన ప్రత్యక్షత అది. వాక్యం తీసి వాక్యం ద్వారా ఇది వచ్చింది కాబట్టి ఇలా ఇలా కనపడుతుంది, ప్రార్థన చేద్దామని చెప్తుంది, ఇలా జరుగుతుంది అని చెప్తాను. అంటే నేను ఏ ఒక్కరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఒక్కొక్కరికి దేవుడిచ్చిన పిలుపు అటువంటిది. కొంతమందికి ప్రార్థన చేస్తా ఉంటేనే దేవుడు చూపిస్తూ ఉంటాడు, కొంతమందికి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మాక్సిమం 99% నువ్వు ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు, వాక్యం తీసుకున్నప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ పట్ల కృపా కనికరం గల దేవుడు కాబట్టి నీతో మాట్లాడి ఆశపడదు, నీ ఉద్దేశం కలిగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా వాక్యం ద్వారా నీతో మాట్లాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఆయన అడిగినప్పుడు దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. ఐహిక మొత్తం పెట్టుకొని స్వార్థం ఏదో టెన్షన్ కంగార ప్రార్థన చేస్తే ఏది కూడా మనకి వినపడదు. అందుకే పెద్దలు అంటారు కదా, ఉదయం 4 గంటలే చదువుకుంటారు అబ్బాయిలు, లేదంటే ఒక మంచి పని చేయండి. ఆ సమయంలో ఏం చేసినా కొంచెం పని చేస్తారు, ఎందుకంటే ఆ టైంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా. ఏ పని ప్రారంభించినా నిజంగా మీరు ఆ ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతకరంగా మీ పట్ల కార్యాలు జరిగిస్తారు. ఎందుకంటే అప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ యొక్క ప్రార్థన మీద నీకు ఫోకస్ ఉంటుంది, ఏమి చేస్తున్నాము, ఏం అడుగుతున్నాము అని. సో చాలా థింగ్స్ ఉన్నాయి ఒక ఆత్మీయ జీవితాన్ని మనం ముందు నడిపించుకోవాలంటే. కాబట్టి మనం సంఘానికి వస్తున్నప్పుడు ఏదైతే బోధ వింటున్నామో చాలా మంది పరిగెడుతున్నారు, అక్కడ అద్భుతం జరుగుతుంది, అక్కడ ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి, లేదంటే అక్కడ ఎవరు ప్రోత్సహిస్తున్నారు. అది నన్ను ఒక ప్రాంతంలోకి ఒక సిస్టర్ తీసుకెళ్ళింది అనమాట. ఆ సిస్టర్ ఇప్పుడు రావట్లేదు చర్చికి. ఆ సిస్టర్స్ కి ప్రాసెస్ ఏంటో నన్ను కూడా తీసుకెళ్ళి ఆమెను ఎత్తిమే చెప్పి ప్రార్థన చేస్తా ఉంటది. నీకు ఎవరికి ఇప్పుడు చేతపడి చేశారు నీకు తెలుసా? నేను మామూలు కాదుగా, నాకు తెలుసు 3 సార్లు చేశారన్న. అది నేను చెప్తున్నా అంటున్నా, మీకు అర్థమవుతుందా? నేను ఆ విషయాల్లో ఫుల్ గా ఉంటాను. ఏ ఆత్మీయ నటించబడుతున్నా ఈ టైప్ ఆఫ్ పుట్లు వేస్తారు కొంతమంది. పాస్టర్ గారు నాకైతే భయంకరమైన అనుభవం జరిగింది. దైవజనులకి నాకు ఒక సిస్టర్ పిలిచారు అనమాట, పిలిచి ప్రార్థన చేయించుకున్నదాన్ని అంటే వెళ్ళాం. పాస్టర్ గారి నుంచి పిలిచింది, ప్రార్థన చేసింది. పాస్టర్ గారికి కొబ్బరి నూనె అభిషేకం దేవుడు చేయమంటున్నాడు అని అంటే సరే నాకు తెలియదు ఆ విషయం. రెండోసారి నన్ను పిలిచారు బాబాకి. నేను అమ్మో దేవుడు పిలుపు గట్టికొంది, నీకు కోకోనట్ ఆయిల్ కాదు, నీకు ఏకంగా ఆలివ్ ఆయిల్. వామ్మో ఎంత భారం అని ఆయన వేసే. మరి అక్కడ డ్రెస్ కోడ్ కూడా చెప్పాలి మేము, చెప్పచ్చే చెప్పకూడదు, దేవునికి ఇష్టం వదిలే. కొన్ని ఇంకేముంది, అదే అంటారు దేవుడు మాట్లాడే విధానము ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె ఏదైతే మీరు చూసారో అక్కడ, మీరు చూసారో మల్కాజ్గిరి అక్క డ్రెస్ కూడా ఎలా ఉందో, ఈ అక్క డ్రెస్ కూడా అట్టే ఉంది, ఆ డ్రెస్ కూడా ఎలా ఉంది. ఒక ఏర్పాటు, ఒక పిలుపు ఎలా ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందంటే దైవ భక్తి కలిగిన స్త్రీలు అని రాయబడి పరిశుద్ధ గ్రంథంలో. అవునా కాదు? నైటీలు వేసుకున్న స్త్రీలు అని రాయబడి అక్కడ. అభిషేకించే వాళ్ళ ప్రవక్తలు అలా ఉండరు. వాస్తవం చెప్తాం, వాస్తవం చెప్పాలి, కనివిప్పు కలగాలి కదా. ఆవిడ ఇట్లా కాలు పెట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంది, ఈ వెళ్ళిపోయి దండాలు పెడతారు కొంతమంది. మాకు అనాయింటింగ్ ఇచ్చిన ఆమె అయితే ఇంతే సేమ్. మేము దండాలు అయితే పెట్టలేదు కానీ చూసి అనుకున్నాం. ప్రభు పాస్టర్ గారు అంటున్నారు ఇది వెలుగుదోతున్న అబ్బాయి మనల్ని ఏదో ట్రాక్. వాస్తవం మళ్ళీ కనెక్షన్ ఏం మనకి దేవా చూస్తున్న దేవుడు. సాతాను కూడా ఎక్కడెక్కడ ఊర్లోగుతూ ఉంటాడు. ఇటువంటి అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, ఎవరో భాషలు మాట్లాడుతున్నారు, నేను కూడా భాషలు మాట్లాడాలని చెప్పి నేర్చుకుని మాట్లాడే భాషలు కాదు ఇవి. ఆత్మ దిగి రావాలి మీదకి. ఆనాడు ఆయన ఆత్మ కుమ్మరించాడంటే దానికి ఒక పర్పస్ ఉంది. ఆయా భాషలు మాట్లాడే అందరూ కూడా ఒక ప్లేస్ లో కూడుకున్నారు. ఎలా చెప్పాలంటే ఒక హైదరాబాద్ లాంటి పట్టణం, ఇక్కడ హిందీ మాట్లాడే ఉంటారు, మరాఠీ మాట్లాడే ఉంటారు, పంజాబీ మాట్లాడే ఉంటారు, నానా రకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికి సువార్త ప్రకటించాలి. దేవుని ఆత్మ ఒకసారి వచ్చింది అనుకోండి, అందరికి ఆ లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఆ మాట అనేది నీ నోట్లోకి వచ్చిన ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ నీ పక్కన ఉన్నాడు. మనకి క్యూరియస్ రాలేదా, నాకు హిందీ రాదు. ఒకవేళ దేవుని ఆత్మ నేను నింపడాను అనుకోండి, నేను హిందీలో మాట్లాడతా ఆయనతో, ఆయనకి ఆ వర్డ్ అవసరం అయితే. లేదా దైవజనులు హిందీ వచ్చి కాబట్టి ఆయన వర్షిప్ లోనే ఆయనకి ఆ మాట ఆయన తెలియకుండానే హిందీలో మాట్లాడతాడు ఆయన. అప్పుడు దేవుని యొక్క మాట అది ఆయనకు అవసరమైనప్పుడు ఆయన హిందీ వచ్చి కాబట్టి, ఆయన హిందీ వచ్చి కాబట్టి దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, ఆ మాట ద్వారా వెళ్ళిపోద్ది ఆయనకి. అంటారు కదా, ఇంతమంది తెలుగు ఆరాధన చేస్తున్నాం, అతను హిందీ తప్పలేదు కానీ దేవుని ఎందుకు భయభక్తులు
అచంచలమైన భయభక్తులు. నిజంగా అది గమనించుకో. అంతేగాని ఎవరికి ఆత్మ నింపుదల వస్తుంది, అది వస్తుంది కంగారేమో. దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చూద్దాం. 1:11 వాక్యం ముగించేద్దామండి. సపోజ్ సమయం చాలా 1:11 యోధ రాసిన పత్రిక. అయ్యో వారి శ్రమ, వారు కయ్యేలు నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించింది. చూసారు కదా, కయ్యూను నడిచిన మార్గం. కయ్యూను ఏం చేశాడండి? ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, తమ్ముడికి ఆశీర్వాదం వచ్చిందని సహించలేక ఏం చేశాడు? హేబేల్ని చంపేసి. దేనికోసం? ఆశీర్వాదం కోసం. ఈ కోరహ కుమారులు దేనికోసం? అధికారం కోసం. మోషే చెప్పిన మాట మేము వినాలా? మోషే నాయకత్వం మేము ఉండాలా? ఒరే బాబు, దేవుడు ఏర్పరచుకున్నాడు రా బాబు, దేవుడు చిత్తంలో ఉన్నాడు రా, నువ్వు మనం మాట్లాడకూడదంటే ఏం మాట్లాడుతున్నప్పుడు ఏమైంది? మేము మాట్లాడతాం. తెగించొద్దురా బాబు అంటే కొంతమంది మాట్లాడినప్పుడు ఏమైందంటే, అభిరాము దాతను కోరకు మనకి ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. వీడు చేసిన తిరుగుబాటు. దేవుడు చేత నియమించబడిన ఒక నాయకుడు సర్వ సమాజాన్ని నడిపించడానికి దేవుడు తన చిత్తంలో ఒక వ్యక్తిని నడిపిస్తున్నప్పుడు ఆ మాట వాళ్ళు అతిక్రమించడమే కాకుండా ఒక సపరేట్ బ్యాచ్ అయిపోయారు. ఆ బ్యాచ్ మొత్తం తీసుకుపోయాడు దేవుడు. అంతే. అందుకంటాడుగా, నీకు విరోధంగా రూపించబడేది ఏదో వర్ధలు, అక్కడి నుంచి పుట్టిందని ఈ వాగ్దానం. మోషేకి వ్యతిరేకంగా లేచారు, దేవుడు చిత్తంలో ఉన్న వారికి వ్యతిరేకంగా లేచారు, దేవుడు ఏర్పడిన ఉన్న వారికి వ్యతిరేకంగా లేచారు. దేవుడు వాళ్ళని కూర్చోబెట్టాడు. ఎందుకంటే రాబో తరం వారికి అది ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏమిటో, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారికి వ్యతిరేకంగా ఎవరు లేడానికి వీలు లేదు. ఒక క్రమం ఉంది క్రైస్తవం. ఏంటంటే ఇష్టానుసారంగా ఏదో కూర్చొని వినేసి వెళ్ళిపోవటం కాదు. రాబోయే తరం వారికి మనం ఏది చిన్నపడిన భక్తి అనేది ఇవ్వాలి, కొన్ని ఎథిక్స్ నేర్పించాలి బైబిల్ ప్రకారం. అంటారు కదా, ఏదో నా ఇష్టానుసారంగా నేను జీవించేస్తాను, మీ ఇష్టానుసారం మీరు జీవించారు అబ్బాయి అంటే ఇంకేముంది నీకు రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఫాదర్ గా? అవును కదా. సో మనము కొన్ని బేస్ లైన్స్ ఏదైతే ఉన్నాయో, కొంత ఫౌండేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్ వేయగలిగితే మనం అది వెయ్యాలంటే ఫస్ట్ అది మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏంటంటే రాబో తరం వారిని ఉద్దేశించి ఇలా తిరుగుబాటు చేసే వాళ్ళకి రాబోయే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి లెసన్ నేను చూపించాలి. కాబట్టి వీళ్ళ విషయంలో దేవుడు కొంచెం కఠినంగా ప్రవర్తించున్నారు. ఇకపోతే ఇంకెవరున్నారండి? బిలాము. అసలు ఈ యొక్క ప్రవక్త ఎవరు ప్రవక్త అండి? అసలు ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ బిలాంకి ఏం పిచ్చి పట్టింది? ఎవరు చూపించాడు? ఆ బాలాకు రాజు ఆ నిధి మొత్తం చూసేసరికి ఇక దేవుడి వైపు ఆ మనసు ఎటుపోతుంది? ఈ మనసు ఈయన వైపే పోతుంది, మూట వైపే పోతుంది, ఈ ధనాపేక్ష వైపే పోతుంది. ఆఖరికి సాహసించి శపించేసాడండి. అక్కడ దాకా శపించాలనుకున్నప్పుడు ఏమైపోతుంది? దీవించబోతున్నాడు. దేవుడు చూసి మూడు సరెక్ట్ కాదు అబ్బాయి, ఇంక ఎటు పరిస్థితిలో శపించాలి, ఏది రకంగా చేయాలి అని చెప్పేసి బాలకాలు చెప్పాడు. నువ్వు బలులు అర్పించు, ఆ హోమం చెయ్యి, అది చేయి, ఇది చేయి చెప్పేసరికి దేవుడు ఇక లేచి నా ప్రజల్ని క్షమించడానికి అసలు నువ్వు ఎవడరా? నా ప్రజల్ని నేను విమోచించి తీసుకొచ్చి నా ప్రజల్ని క్షమించడానికి అసలు నువ్వెవరు? గాడికి స్వరం ఇచ్చాడు, లేదంటే ఐగర్ తల తెగిపడేది. అక్కడ దేవుడు కృపగల దేవుడు కదా, అవకాశం ఇచ్చాడు. సరి చేసుకోమని అవకాశం ఇచ్చాడు. అంటే ఎరగొట్టేసాడు, గాడిని పట్టుకున్నాడు. అంటే నేను ఇంతవరకు ఎప్పుడైనా నీ మాట వ్యతిరేకం చేశానా? ఒక్కసారి కలిదేరు చూడరా అబ్బాయి, దూసి కట్టుకుని చేత పట్టుకున్నాను, ఒక్క ఏటికి చంపేదట్టు ఉంది అక్కడ ముందరికి వెళ్తే. అందుకే అట్లా ఉన్నసరికి వెంటనే వచ్చేద్దాం. అయినా సరే ఆ బహుమాన్ దేవుడి దృష్టి ఎట్లా మారిపోయాడంటే ఒక అబద్ధికుడుగా మారిపోయాడు. ఇవాళ దేవత నిలబడింది కాబట్టి సరిపోయి రేపు దేవత మరలా ఆ పాపం చేసి నువ్వు సాధిస్తావు లేదా? అంటే భయం అనేది ఎక్కడ ఉండాలి? గుండెల్లో ఉండాలి. భయం అనేది నరాల్లో ఉండాలి. ఎక్కడ కూర్చున్నా, ఏది ఆలోచన చేసినా, ఏ రకంగా నడిచినా ఆయన యొక్క నేత్రము భూలోకం మొత్తం సంచారం చేస్తుంది. కాబట్టి నేను వేషధారి వారిని ఉండకూడదు. దేవుడిని చూసినప్పుడు నేను నిందారహితుడిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళు ఏమైపోయారంటే న్యాయమైన మార్గంలో నుంచి తప్పించబడి ఉన్నారు. దేవుడి యొక్క మార్గంలో నుండి వాళ్ళు తొలగిపోయారు. ఇప్పుడు నువ్వు నేను ప్రకటిస్తున్నా, నేనైనా సరే వింటున్నా, మీరైనా సరే
దేవుడు కొన్ని న్యాయ సంబంధమైన విధులు మనం నియమించినాడు. ఆ విధులలో మనం కానీ నడకపోయాం అనుకోండి, ఖచ్చితంగా త్రొట్టులు వెళ్తాము. త్రొట్టులు ఎప్పుడు త్రొట్టులు వెళ్తారా, నేను లాక్కెళ్దామని ఒకడు కాసుకుని కూర్చున్నాడు, తిరుగుతా ఉన్నాడు. వాడి చేతికి కానీ చిక్కారు అనుకోండి, ఆ పాటు మహాభయంకరం. అంత భయంకరం చెప్పమంటారు. సింపుల్ చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు చిన్నప్పుడు చేపలు పట్టారా? నేనైతే పట్టలేదు. సరదా కూర్చొని ఫ్రెండ్స్ తెలిగినప్పుడు గెలలు వేసుకొని సమ్మర్ ఆ టైంలో మాకు ప్రాజెక్ట్ ఉంది. మాకంత హార్డ్లీ మా పొలం పక్కన వస్తుంది, ఒక 500 yards ఉంటుంది మా పొలం పక్కన. సరదా కూర్చొని ఏం చేయక ఆ పక్క ఉంటాయి కదా, అలా తీసుకొని దానికి ఫస్ట్ ఎర్ర చుట్టాం అనమాట. ఎర్ర చుట్టి చేపలేదు. అప్పుడు ఆనందం పడ్డా. ఇప్పుడు భయం వేస్తుంది. కొన్ని లెక్కలు ఉంటాయి మరి ఆయన దగ్గర కూడా. రైట్, అపవాది కూడా ఏంటంటే వాడు గేల వేస్తాడు. ఎవరు తొట్టు వెళ్తాడా, పన్నులు అందరూ చక్కగా చాలా అకౌంట్లో పడతా ఉంటారు. ఒక్కడ పెట్టి లాగామనుకోండి, ఆ పెయిన్ ఉంటుందండి. హఠాత్తు పట్టు లాగినప్పుడు ఆ చేప చీరుకుంటూ వెళ్ళిపోతుంది కదా, గ్యాలం వేసి లాగుతారు వాడు, గ్యాలం వేసి లాగుతారు. సో అది మహాభయంకరమైన పోవడం. త్రొట్టిల్లి పోకుండా, ప్రభువా శరణం ప్రభువా, నీలోనే ఉంటానయ్యా, నా గుడారాన్ని కట్టు ప్రభువా, నా గుడారాన్ని విశాలపరచునైనా, నీ కృపకు పాత్రగా మార్చినైనా, నీ కనుదుష్ట పరులను నడిపించినైనా ప్రతి ఒక్కరు లేచి ప్రభుత్వం అనగలిగితే, నువ్వు అనకపోయినా దేవుడు కార్యం ప్రేమ గల దేవుడు. కాకపోతే మనకంటే గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. గ్రాటిట్యూడ్ లేకపోతే ఏమైందంటే యాటిట్యూడ్ వచ్చాం, అది వచ్చిందనుకో నాశనం అయిపోతాం. అనుక్షణం ఈ దినం వరకు ఇక్కడ నిలబడి కేవలం నీ కృపే ప్రభావాన్ని ధ్యానిస్తూ మనం అనుకుని మనము ఆశ్రయించబడతాము. ప్రభు కోరుకుంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత. నీ దగ్గర డబ్బు ఒకటే కాదండి, డబ్బు లాస్ట్ నువ్వు దేవుడు సమర్పించేది. అన్నిటికంటే ముఖ్యం నీ హృదయం, ఆయన చేసిన కార్యాలు, నెక్స్ట్ సర్వసామాన్య సాక్ష్యం. ఇక లాస్ట్ లో నువ్వేమన్నా ఇస్తే, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక కట్టడం ఒక ఆజ్ఞ దశమ భాగం ఇవ్వాలని, కొత్త నిబంధనలు అక్కడ ఆజ్ఞ లేదు. వాసన చెప్పాలంటే వర్ధిని కొద్ది ఇవ్వాల్సిందే. మా అత్తగారు 11% 11% పామరామ 11% ఇస్తాను. నేను అడిగి దశమ భాగం 10% కదా అత్తయ్య గారు అంటే, అది ఇస్రాయేల్ నాన్న, మనకు కాదు. మన వర్ధిని కొద్ది ఇవ్వాలి. మనకు బాగానే వస్తుంది కదా. వస్తున్నప్పుడు దేవుడు పనికి ఇవ్వడానికి ఏంటి, వాళ్ళు ఏం తినరు, సేవకే వాడతారు దేవుడి గురించి. అందుకే మేము మాక్సిమం మాకు ఒక్కొక్కసారి 10 నెలలు, ఒకసారి 11 నెలలు, 12, 15 ఇచ్చిన రోజు కూడా నేను వామనాయనో దేవాస్తోత్రం. చూడండి ఒక్కొక్క తీర్మానం, ఒక్కొక్క సమర్పణ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ఆ మందిరాలు కానీ, ఆ పరిచర్య కానీ, ఆ వ్యక్తులు కానీ ఎంత ఆశ్రయించబడి, ఏ ఒక్కడు కూడా దేవుడు తక్కువ చేయరు. ఏ ఒక్కడు వారు వర్ధిల్లో కొలది, ఆ లేబులో కూడా వాళ్ళకి కలిగింది ఒక 10% టైంలో వాళ్ళు కలిగిందంటే 7%, 8% ఏదైనా దేవుడి సన్నిధికి నేను నా ప్రభు పరిచర్యకి నేను సహకరించాలి. అక్కడ కూడా దొంగలుగా మార్పించుతున్నాను. మనీ అనేది లాస్ట్ అని చెప్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఏదో శాలరీ వస్తుంది అని చెప్పి నేను 10%, 11%, 15% ఇచ్చేసి నేను లోపల తిరిగితే నాకు ఆశీర్వాదం. సంఘానికి ఏమన్నా సంఘం ఇప్పుడు వస్తున్నందుకు సంఘానికి కాపురికి ఏమన్నా ఆశీర్వాదం అంటే ఆయన దృష్టిలో నేను ఒక మంచి వ్యక్తిగా ఉంటానా? కాదు కదా. ఆయన దృష్టిలో నేను పనికిమాలి కూడా ఉంటే ఇంకా దేవుడి దృష్టిలో పరిశుద్ధులు అవుతాను నేను. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో మనం ఏ సంఘానికి వెళ్తున్నామో, ఏ సంఘం యొక్క సహవాసంలో ఉన్నామో, ఆ సంఘంలో ఇది వచ్చి వెళ్ళిపోయినట్టు కాదండి. దరిద్రులతో మాట్లాడండి, మీ ప్రార్థన జ్ఞాపనలు ఇవ్వండి, వాళ్ళు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధాలు ట్రాప్ అని చూసారా, ఆ ట్రాప్ లో పడిపోకుండా ఉంటారు. సో మనం ముందరికి వెళ్దామండి దేవుని మహాకృపను బట్టి. సో ఈ యొక్క కొంతమంది ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ఈ బిలాం లాంటి వాళ్ళు, కోరహ లాంటి వాళ్ళు కానీ, అదే విధంగా కయ్యం లాంటి వాళ్ళు కూడా ఎటువంటి ప్రవక్తలను కలిగి ఉన్నారంటే దేవునికి ఇష్టం లేని ప్రవక్తను కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. ఇంకొక మాట చూద్దామండి. అదే అధ్యాయం 5వ వాక్యం మనం చూసినట్లయితే, ఏ సంగతులు చదవండి. నేను మీకు జ్ఞాపకము చేయగోర్చున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో కొంచెం ఫాస్ట్ చదువుతాయి. ప్రజలను రక్షించినను, వారు నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను, మరియు తమ ప్రధానత్వమును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుడు ఏం చేశారంటే, దేవుడు మాటకు లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడిచిన వారి మీదకి ఎటువంటి తీర్పు వచ్చిందో దాని నుంచి మాట్లాడుతున్నాడు. అంటే ఐగుప్తు యొక్క దేశంలో నుండి, అంటే దాసు నుండి, దాస్యం అనగా ఐగుప్తు అనగా మనం పడిన కష్టాలండి. మన పాస్ట్ లైఫ్ లో మనం ఆశ్రయించబడిన జనాంగం 100%. మీరు ఆ కామెంట్ లో మాట చెప్తారు, నేనేం చెప్తాను.
సో పాస్ట్ లైఫ్ లో నుండి మనం ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ ఏదైతే లీడ్ చేస్తున్నామో దాంట్లో మనము సర్వ సమృద్ధి కలిగి ఉన్నాం కదా, దాన్ని బట్టి దేవుని కనపరిచే వారు ఉన్నారు. కానీ ఈ ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది ఏం చేశారంటే అటువంటి జీవితం జీవించకుండా వీళ్ళు ఏం చేశారంటే తొట్టిల్లారంట. ఈ తొట్టిల్లినప్పుడు ఏమైందంటే దేవుని యొక్క కోపం వారి మీద రేగి ఎక్కడ తొట్టిల్లారు తెలుసా? తిండి విషయంలో అండి. ఇలా వద్దులే ఏమంట మరి, ఎంత దేవుడు ఆశించి తిండి పెట్టడండి, ఆకాశం నుండి మన్నను కురిపించింది దేవుడు, పూరేలు కురిపించింది దేవుడు. ఎందుకు ఈ కీర దోసకాయలు మాకెందుకు? శనిగారు తినండి దేవుడు కోపం వచ్చింది, పెట్టాడు ఫుల్గా. పెట్టిన తర్వాత ఎక్కడ దొరుకుతారు శుభ్రంగా తినిన తర్వాత ఇంకా మనసు శరీరం పని చేస్తే స్థుతి ఏమైపోతే స్థుతి రాదు కదా, తిండేసి పడుకోవడమే కదా. అదే కాదు కానీ వ్యతిరేకించారు, దేవుని యొక్క మార్గాన్ని వ్యతిరేకించారు, వారిలో వాళ్ళు తగాదాలు పెట్టుకున్నారు. అవన్నీ గ్రంథస్థం చేయలేదు. కానీ థియలాజికల్కి వెళ్తే మీకు ఎవిడెన్స్ మొత్తం దొరుకుతుంది వాళ్ళు చేసింది. సో ఆనాడు దాని గురించి చక్కగా నీట్గా రాసుకుంటూ వచ్చారు. అంటే ఒక్క పాయింట్ అనే కాదు, ఆ పాయింట్ చాలా రకాల అర్థాలు ఉంటాయి. వాడు దేవునికి వ్యతిరేకం చేసిన దాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది. చాలా మంది మార్గం మధ్యలో ఉన్నాయి. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి ముందే వాళ్ళు ఏమైపోయారంటే, కానీ దేవుడు బానిసత్వం మనం విడిపించలేదా? శ్రమల కోరిన దేవుడు విడిపించలేదా? ఎక్కడ వీళ్ళు చెడిపోయారు? విడిపించబడిన తర్వాత, అంటే నిజమైన ఆ యొక్క రక్షణలో ఇంక వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమైపోయింది? కొంచెం బద్ధకం పెరిగిపోయింది. వాస్తవం చెప్పాలి, బద్ధకం పెరిగిపోయింది, మాటలు పెరిగిపోయింది, భక్తి తక్కువైపోయింది, ప్రార్థన జీవితం తక్కువైపోయింది, అన్ని తక్కువైపోయినాయి. ఇప్పుడు చివరికి ఏం బాగొట్టుకున్నారు? పరలోక రాజ్యాన్ని. అంటే భూ సంబంధంగా చూస్తే కనాన్ అనేది పరలోక రాజ్యం అనుకుంటే మనము కూడా ఈ యొక్క యాత్ర ముగించుకొని ఆ పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలి. కాబట్టి నా ప్రభు ఈ మధ్యలో వచ్చారనుకోండి, ఎత్తపడేటట్టు మనం ఉండాలి. లేదు ఆయన రాకడ ఆలస్యమై మన ఈ యాత్ర ఈ దేహం ముగించుకుంది అనుకోండి, మనం ఆయన వచ్చినంతవరకు ఆ పరదేశంలో మనము వెయిట్ చేస్తూ ఉండాలి. అవునంటారు కదా. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం గమనించుకున్నట్లయితే దేవుడికి వ్యతిరేకమైన నడక నడిచేవారుగా మనము ఉండకూడదు. ఉండిన వారు ఏ విధంగా నాశనం అయిపోయారో వారి క్రియలను బట్టి సొదొమ గొమొర్రా గురించి రాసుకుని వచ్చాడు, ఐగుప్తు ప్రజల గురించి రాసుకుని వచ్చాడు, ఇలా కిందకు రాసుకుంటూ వచ్చి కోరాహు తిరస్కారం గురించి, కయ్యను చేసిన ప్రవక్తన గురించి, ఇంకా కిందకు వచ్చే బిలాము చేసిన తప్పుడు ఆశీర్వాదం గురించి, తప్పుడు బోధ గురించి, ఇశ్రాయేలుని పక్కదారి పట్టించడానికి నిజంగా చెప్పమంటారు ఏమన్నా తెలుసా? భయంకరమైన ఒక పాపం ఇశ్రాయేలు ప్రజలతో చేయించడానికి సాహసించిన వ్యక్తి యొక్క ఇశ్రాయేలు ప్రజలు మీరు ఏం చేస్తారంటే, అందంగా ఉన్న మోయాబీస్తుని గురించి పెట్టండి, వాళ్ళు పాపం చేస్తారు, ఆటోమేటిక్ గా రేసిపోతే దేవుడు కోపం రేగిపోతే మొత్తాన్ని విడిచేస్తాడు. మీకు అసలు మీ చేతికి మట్టి అవ్వకుండా అకౌంట్ గారు మొత్తం ఇజ్రాయెల్ అకౌంట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇది వాళ్ళు చేసిన ప్లాన్. ఎవరండి వీళ్ళు? పరిశుద్ధపరచబడిన జనాంగము, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన జనాంగం, దేవుడు తన స్వకీయ జనము ప్రతిష్ఠిత జనాన్ని ఎవడో ఇప్పుడు భ్రష్టపడుతున్నాడు నడిపించే. సో మనము వివేచనగా లేకపోతే, జ్ఞానం కలిగి లేకపోతే ఏమైపోతామంటే, దేవుడు ఎలాగో గుర్తుపెట్టుకోండి, మనం కాపాడటానికి, మనం నడిపించడానికి, మనం ఉద్ధరించడానికి, మనకు సహాయం చేయడానికి ఎల్ల వేళ మన కొరకు ఒక వ్యక్తిని సిద్ధపరిచే ఉంచుతాడు. ఆమేన్. నీ ప్రతి అవసరం, ఏ అవసరమైనా సరే, నీకు ఏది కొత్తగా ఉన్నా, కొద్దుగా ఉన్నా, నువ్వు అడుగు చూడు, దేవుడు అద్భుతకరంగా కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి. అదే పత్రిక 24 నుండి 25 వాక్యాలు చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషిగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును కలుగును గాక అంటూ క్లోజ్ చేస్తున్నాడు. ఇక మరలా ఒకసారి 24 వాక్యం చూసినట్టు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును అక్కడ ఆపాడు. తర్వాత తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. ఆ 3 పాయింట్స్ చూద్దామండి. అంటే విషయం ఏంటంటే, మనము తొట్టిల్లిపోకుండా మనం చూసినట్లయితే అంతకుముందు వారందరూ ఏమైపోయారు? మార్గాలు తొట్టిల్లిపోయారు. ఇప్పుడు మనం తొట్టిల్లిపోకుండా స్థిరంగా శక్తి కలిగి బలహీనులు కాకుండా బలవంతులుగా శక్తివంతులుగా నిలబెట్టుటకు ఎవరికి ఆ శక్తి ఉందంటే నజరేయుడైన యేసు ప్రభు వారికి మాత్రమే. దేవునికి స్తోత్రం. నేను ఆరాధిస్తున్న దేవునికి ఆ శక్తి ఉంది. మీరు అనొచ్చు, ఆ ఒక్క మాట ఒక రిఫరెన్స్ చూపించాలంటే యోహాను రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన ఒక మాట ఉంది.
10వ అధ్యాయము 28 వాక్యాలు చూసినట్లయితే, ఎవడు నా చేతిలో నుండి అపహరింపడు అంటాడు. ఎందుకంటే ఆ మాట ఎందుకోసం అంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి ఏమిస్తున్నానండి, నిత్య జీవమును ఇస్తున్నాను గనుక ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని చేతిలో నుండి అపహరింపడు. చదవండి. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన విషయమై ఆయనకు ఒక బాధ్యత. అందుకే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో ఆటోమేటిక్ గా నేను అంటాను ఆయన యొక్క సంరక్షణలో నువ్వు వెళ్ళిపోతావు. ఆయన యొక్క సంరక్షణ. ఎటువంటి బాప్తిసము? నిజమైన మారు మనసు పొందిన బాప్తిసం. ఏదో బాప్తిసం తీసుకోవాలని చెప్పేసి, లేదంటే నీకు తెలిసి తెలియని వయసులో ఏదైనా సినేసినట్టు కాదు. అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? బాప్తిసం వెనుకున్న అసలు అర్థం ఏంటి? ఎందుకు నేను బాప్తిసం తీసుకోవాలి? ఒకవేళ దేవుని రక్తం చేత పడకపోతే ఏమైంది? కడగబడితే ఏమవుతుంది? దీని వల్ల వచ్చే ఎండ్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటి అని ఆలోచించుకుని బాప్తిసం తీసుకున్నాం అనుకోండి, అది మీకు ఆశీర్వాదం. నీ పాపాలను ఒప్పుకొని మారు మనసు నుండి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నాం అనుకోండి, దేవుని యొక్క సంరక్షణలోకి వెళ్తాం. అటువంటి వారినంట దేవుడు సంరక్షిస్తారు. కాబట్టి ఆయన యొక్క చేతిలో నుండి ఎవడు కూడా అపహరింపలేడు. అంతే, ఎవడు కూడా తీసుకోలేడు. నీ అంత నువ్వు బయటకు వెళ్ళి తప్పితే, ఇది కూడా రాసుకోండి, నోట్ పాయింట్. నీ అంతటా నువ్వు వెళ్తేనే తప్పితే, లోకం కావాలని నువ్వు వెళ్ళి మోచప్పలు పగలగొట్టించుకునే తప్పితే ఆయనైతే ఎట్టి పరిస్థితులు నిన్ను వదిలిపెట్టాడు. ఎవడు కూడా అపహరింపడు. కానీ ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏంటి సార్? నీకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి నువ్వు బయటికి వెళ్తే ఇబ్బంది పడతావు. తప్పని కుమార్ చేసింది అదే కదా, ఇచ్చాడు మొత్తం తీసుకుపోరా అన్నాడు. వెళ్ళాడు, తిరిగాడు. గొప్పదైన విషయం ఏంటంటే రియలైజేషన్ అయ్యి మనోడు తిరిగి వచ్చాడు కాబట్టి మరలా కోటలోనికి వెళ్ళాడు. ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే చాలా మంది అన్నా వ్యంగ్యంగా గొర్రెలు అంటున్నారన్నా, మనల్ని గొర్రెలు అంటున్నారన్నా అని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ధవల సింహాసనం ఒకటి ఉందంట. ఆ సింహాసనమే మన ప్రభు ఆశీనుడు ఉన్నాడంట. గొర్రెలన్నీ కూడా కుడివైపున ఉంటాయంట, మేకలన్నీ ఎడమవైపున ఉంటాయి. ఈ కుడివైపున ఉన్న వాటిని దేవుడు సాధువుగా ఉంటాయి, చక్కగా. కాపరి ఎక్కడ ఉంటాడో కాపరి యొక్క అడుగుజాడు నడుస్తుంది. కాపరిని కనిపెట్టుకొని మేస్తాయి. సో ఏది కాపరి ఏదైతే అంటాడో పిలుస్తాడో ఆ కాపరి మాటకు లోబడి వస్తాయి. మేకలు రావు. ఒకసారి కూర్చో, దూకుతా ఉంటాయి, కంచెలు దూకుతాయి, గోడలు దూకుతాయి, ఎక్కడ ఏమి దూకాలో సినిమా థియేటర్లో దూకుతాయి, అన్ని దూకుతా ఉంటాయి. పని అయ్యే నిజంగా నిజంగానే. కానీ గొర్రెలు అంటే కదా కాపరి యొక్క దృష్టి పరిధిలో ఉంటాయి. తాను ఎక్కడున్న ఒక్కసారి వారికి ఇచ్చే సిగ్నల్, ఒక పిలుపు పిలిచేసరికి, ఆ మాట వినేసరికి పొలు మన వరకు వచ్చేస్తాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఆయన సింహాసనం ఎదుట కుడి వైపునంట గొర్రెలు ఉంటాయి. ఆ దినాలు రాబోతుంది. ఈ రోజున క్రైస్తవులకు కొద్దిపాటి వ్యతిరేకత అనేది ఉంది. అది ఆది నుండి ఉంది, ఇది కొత్తగా ఏం లేదు, ఆది నుండి ఉంది. కానీ దేవుడు ఏంటంటే నేను యుగ సమాప్తి వరకు నేను తోడే ఉన్నా అంటాడు. దేవునికి స్తోత్రం. యుగ సమాప్తి వరకు ఆయన మనకి తోడే ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. ఇక్కడ చూసిన ఏ ఒక్క వ్యక్తి కూడా మనల్ని అపహరించేంత విధానం. ఎందుకంటే ఒక మాట చదవం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-39 వాక్యం చదువుకొని ముగించుకున్నాం. అపోస్తలుడు పౌలు అంటున్నారు ఒక మాట, 8వ అధ్యాయము 38-39 వాక్యాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునైనను మరి ఏదైనను ఎడబాపలేదు. దేవునికి స్తోత్రం. ఎంత బాండింగ్ పెట్టాడండి, ఎంత బాండింగ్ అండి. ఎవరైతే తన కుమారుడు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి తన యొక్క క్రియను సరి చేసుకుని నిలబడతాడో ఆయనకి ఏకంగా డైరెక్ట్ గా తండ్రి కుడిపార్శ్వం కూర్చొని అర్హత ఇచ్చేసాడండి దేవుడు. అంటే అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా. మరణమైన ఉపద్రవమే కానీ ఇంకా చాలా రాసుకుంటూ వచ్చాడు అక్కడ. అన్నిటికంటే కూడా గొప్పగా తెలిసిన అంతటి ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అండి. రేపొద్దున పరిశుద్ధమైన బలలో మనం చేపట్టబోతున్నాం. ఆ పరిశుద్ధమైన బాబులో చేపట్టబోయే ముందు మనం కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే మనకు ఆశీర్వాదం నాకు ఉద్దేశం. ఎంతవరకు నేను వాక్యం చెప్పి సమయం ముగించబడింది. 45 నిమిషాలు తీసుకున్నా, రైతు క్షమించడం ఒక పావుగంట ఎక్కువ తీసుకున్నా, 8 గంటల ముగించి పంపించాలి మిమ్మల్ని, ఒక పావుగంట ఎక్కువ తీసుకున్నా. సరే ఏదేమైనప్పటికీ రేపు బల్లారం కాబట్టి విన్న వర్తమానం ప్రకారం ఎటువంటి
అబద్ధ బోధలో పడిపోకుండా, ఎటువంటి దేవుని యొక్క ఉగ్రతకి మీరు పాత్రలు కాకుండా, అదే విధంగా మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ చేత మీరు బంధించబడి ఉండాలి. కాబట్టి మీరు ఆ ప్రేమలో ఉన్నట్లయితే ఆయన యొక్క సింహాసనానికి మీరు వారసులుగా అర్హులుగా మీరు మార్చబడతారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే వర్ధిల్ల చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే అనేక మందిని దేవుని వైపు త్రిప్పేటట్టుగా మన యొక్క బ్రతుకులు, మన జీవితాలను మార్చు. ఎందుకంటే ఆయన ప్రేమ ఉన్నాడు. ఆయన వైపు చూసినప్పుడు ఎవరికి కూడా ఎటువంటి వేరే ఆలోచన రాదు. అందుకే ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు అంటారు. సో వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకి అనుగ్రహించిన దాన్ని బట్టి కొన్ని విషయాలు ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఈ యోధా పత్రికలో కొన్ని విషయాలు మాకు మీరు నేర్పించున్నారు. కోరాహు కుమారుల వలె, అదే విధంగా కయ్యను వలె, అదే విధంగా బిలాము వలె మేము ప్రభు వ్యతిరేకంగా మేము ప్రవర్తించకుండా ఆయన మార్గాలు మేము నడిచినట్లుగా మీరు సహాయం దయచేయండి. ఆయన మీ కృపతో మమ్మల్ని ఇప్పుడు నడిపించండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత కూడా ఆయా కొన్ని విషయాల్లో సరిగి గొనిగి ప్రభా ఆయా మార్గం మధ్యలో త్రొట్టిల్లున్నారు, రాలిపోయినారు. ఆ విధంగా కాకుండా నా ప్రియతని ఆశీర్వాదము నీ యొక్క దీవెన పొందుకొని ప్రభా మేము నడుస్తుండగా నీ లేఖనం సెలవిస్తుంది. అయ్యా నా తండ్రి, త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుని అద్వితీయ దేవునికి మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా అట్లు అయా నా తండ్రి కొన్ని మాటలు అక్కడ రాయబడిన ఆయన అయా త్రొట్టిల్లకుండా మమ్మల్ని మీరు కాచి కాపాడే దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరొక లేఖనాల ప్రకారం రాయబడిన విధంగా నా తండ్రి, అయా నా తండ్రి, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభుని యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమను నిలిచినట్లు కాచుకొని యుండుడి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభా అయ్యా సమయం లేని కారణంగా కొన్ని మాటలు ప్రభా మేము ధ్యానించలేకపోయి ఉన్నాం నాయన. మరి ముఖ్యంగా ప్రభా అయ్యా నా తండ్రి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుగా యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనొచ్చు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభా అయా కనిపెట్టుచు ప్రభా అయా నీకు ప్రేమలు నిలిచినట్లు ప్రభా నా తండ్రి మమ్మల్ని కాపాడుకున్నట్లుగా, అదే విధంగా సందేహపడు వారి మీద కనికరము చూపుడు అంటున్నావు ప్రభా. అగ్నిలోని లాగినట్టు కొందరు రక్షించుడి అంటున్నావు ప్రభా. శరీర సంబంధమైన అయా అపవిత్రత ఏ మాత్రం నొప్పు కనుక అసహించుకొనొచ్చు, భయముతో కొందరిని కరుణించడని లేఖనాలు సెలవిస్తున్నాయి. తండ్రి ఏ విధమ చేతనైనా కొన్ని మాటలు మేము ధ్యానించలేకపోయి ఉన్నాం ప్రభా. అయా నీ కృపను మాకు అనుగ్రహించి ప్రభా అయా ప్రార్థనలో ప్రభా కనిపెట్టుచు ప్రభా, ప్రార్థనలో ప్రభా నేను వేడుకొనొచ్చు, ప్రార్థన మాకు ప్రతి విజ్ఞాపని పాసన మేము తీసుకుని వచ్చునగా రేపు ప్రభా అతి పరిశుద్ధమైన ప్రభా బలం మేము చేయబెట్టబోచునగా పరిశుద్ధాత్మ దేవుడిగా మీ యొక్క సహాయం మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అయా అతను ప్రారంభంలోనే ప్రభా మీరు మాతో మాట్లాడు, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి అయా అతని శుభమని చెప్పు వ్రాయినంటూ ప్రభా కనికరమును, సమాధానమును, ప్రేమను విస్తరించును గాక అని ప్రభా భక్తులు సెలవిస్తున్న విధంగా నా తండ్రి ఈ రాత్రి కాల్సిన కొన్ని మాటలు, కొన్ని వాక్యాలను ధ్యానించి ఉండగా వ్యక్తిగత జీవితంలో ప్రభా నా తండ్రి ప్రభా అయా లోక సంబంధమైన ఆచారాల్లో ప్రభా, లోక సంబంధమైన వైఖరిలో ప్రభా అయా అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్త మాటలు మేము పడిపో త్రొట్టిల్లిపోకుండా ప్రభా అయా వాక్యపు వెలుగులో మేము ప్రభా జీవితాలను ప్రభా సరి చూసుకుంటూ ప్రభా అయా నీ సన్నిధిలో నిందారహితంగా ఉన్నట్లుగా నీ అమూల్యమైన సహాయం మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. అంటే కొన్ని నిమిషములు వ్యక్తిగతంగా రేపు పరిశుద్ధమైన బలం మనం చేపట్టబోతున్నాం కాబట్టి ప్రభా నన్ను పరిశుద్ధపరచండి నాయన, నన్ను పవిత్రపరచండి నాయన. అయా నా తండ్రి, నీ శరీరమును నీ రక్తమును తీసుకున్నట్టుకు నేను యోగ్యునిగా ఉన్నానా ప్రభా. ఏదైనా నా ద్వారా ఈ వారంలో కానీ గత నెలలో కానీ ఏదైనా పొరపాటు చేయబడినట్లయితే అయా కృపగల దేవా ఇది నీ చేతులను సమర్పించుకున్నాను. నా జీవితాన్ని నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి నాయన. ఎవడు అయోగ్యముగా ఆరోగ్య తిరుగును లేదా ఆ పాత్రలో త్రాగును ప్రభు యొక్క రక్తమును గూర్చిను శరీరము గూర్చి శిక్షా విధికి కారణం అవుతానని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభు నేను ఆశీర్వాదము ప్రభు తీసుకునే వ్యక్తిగా నేను ఆశపడుతున్నాను నాయన. నా ప్రవర్తన అనేది నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలని ఆశపడుతున్నాను తండ్రి. ఆకాను చేసిన తప్పిదనం తన కుటుంబాన్ని మొత్తాన్ని ప్రభు నా తండ్రి అయా అతన్ని పోగొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది ఆయన. ఆ రకంగా కాకుండా మా యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి పరిశీలించండి తండ్రి. చూపు వల్ల కానీ, తలంపు వల్ల కానీ, ఆలోచన వల్ల, క్రియల వల్ల కానీ ఏదైనా ప్రభు నీ దృష్టికి ఎదుటి నేను ఏమైనా దోషం చేస్తున్నట్లయితే దయతో క్షమించండి అయ్యా అంటూ ఈ ప్రత్యేకమైన సమయం వ్యక్తిగతంగా ప్రభు మనకి సమయం ఇచ్చినాడు కాబట్టి కన్నీటితో ప్రభు యొక్క పాదాలతో ప్రభు
ఒకసారి దయతో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా ఆయన. దుర్భాషలు ఆడినానేమో ప్రభా, అన్యాయంగా ప్రవర్తించున్నానేమో తండ్రి కొన్ని విషయాల్లో. కనికరమును కోరుకునే దేవుడు, ప్రేమను కోరుకునే దేవుడు, సమాధానం కోరుకునే దేవుడు. సమాధాన పరచాల్సిన పోయి నేను కలహాన్ని రేపానేమో నాయన. కనికరము చూపించాల్సిన పరిస్థితుల్లో కఠినంగా నేను ప్రవర్తించున్నానేమో తండ్రి. ప్రేమ చూపించాల్సిన సందర్భంలో ప్రభా కక్షను చూపించానేమో. ఈ సహోదరి సహోదరుడు రాత్రి కాల్సిన కొన్ని నిమిషముల పాటు నీతో ప్రభు అంటుకట్టి ప్రభు ఫలించే అనుభవంలోకి వెళ్ళాలి ప్రభా. నీ నుండి వేరుగా ఉంటే మేము ప్రభు నా తండ్రి ఎండిపోతాం, మా బ్రతుకులు నాశనం అయిపోతాయి. ద్రాక్షవల్లి మీరు ప్రభు తీగలు మేము నాయన. నీలో మేము అంటుకట్టి ఫలించాలంటే ప్రభు నీ సారాన్ని మేము తీసుకోవాలి ప్రభు. నీ సారాన్ని మేము తీసుకోవాలంటే నీతో మేము అంటుకట్టుబడిన అనుభవంలో ఉండాలి నాయన. ఈ అంటుకట్టుబడి అనుభవంలోకి రావాలంటే నీ స్వారూప్యంలోకి మేము మార్చబడాలి తండ్రి. ప్రార్థన చేసుకుని వ్యక్తిగత కొన్ని నిమిషముల పాటు అమూల్యమైన పరిశుద్ధమైన తండ్రి ఈ దైవ విషయాలు మీరు ఏర్పరచుకొని ప్రభా. అయా నా తండ్రి, మీరు ప్రభా రేపు జరిగించబోతున్న యొక్క బల్లాల కార్యక్రమం సమస్తం వస్తున్న బిడ్డలు అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగినట్లు ఇదిగో నా తోటి సహోదరుడు అనేక మంది రేపు రాబోతుండగా ప్రభా ఏదో కంగారుగా ఉంచి ప్రభా నా తండ్రి ఏదో తీసుకుంటున్నట్టు కాకుండా ఆయన మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థన చేసుకుందాం. సమయం ఉండగా కొన్ని నిమిషం ప్రార్థన చేసుకుందాం. కొంత సమయం ప్రభు సన్నిధిలో వెచ్చించడం వల్ల దోషమేమి రాదు, పాపమేమి రాదు. కృపను వేడుకోండి, కుటుంబం పట్ల కృపను వేడుకోండి, మీ కుటుంబాలు కృపను వేడుకోండి, చేస్తున్న ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో కృపను వేడుకోండి. దేవా నీ కృప మాటలు విస్తరించబడును గాక, నీ కందుష్టి పరిధిలో మేము ప్రభు అతని జీవించును గాక. ఆయన కందుష్టి పరిధిలో ఉంటే, ఆయన కాపుదలలో మనం ఉంటే ఎటువంటి దుష్టుడు వచ్చి మనల్ని అపహరింపడు. మనం ఎక్కడ వారికి ఉన్నప్పుడు మనం చేస్తున్న ప్రార్థన ఎవరి విషయంలో మనం ప్రార్థన చేస్తున్నాం వారి విషయంలో ఒక కంచెగాను, ఒక కోటగాను, ఒక భద్రతగాను, ఒక రక్షణ వలయముగా ఉంటుంది. కాబట్టి ప్రార్థించండి. దేవుడిని ఏర్పరచుకున్న దాన్ని బట్టి, దేవుడిని పిలిచిన దాన్ని బట్టి, దేవుడిని అభిషేకించిన దాన్ని బట్టి చిన్నవాడివైనా పెద్ద వ్యక్తివైనా ఎవరైనా సరే ప్రార్థిస్తుండగానే కృప విస్తరించబడుతుంది. అయా సంఘం ఎడల నీ కృపను విస్తరింపచేయండి. సేవకులు ఎడల వారి కుటుంబాల ఎడల నీ కృప విస్తరింపచేయండి ప్రభా. ఈ రాత్రి కాలం నీ మందిర ఆవరణంలో ఉండి వాక్యం వింటున్న వారి పట్ల, వారి కుటుంబాల పట్ల, వారి వ్యక్తిగత జీవితం, వారి బిడ్డల జీవితంలో కృప విస్తరించబడును గాక నా తండ్రి. కృప వెంబడి కృప వారు అనుభవించుదురు గాక నాయన. ప్రార్థించండి ప్రభా. నా కొరకు మీరు నలగొట్టుబడి ఉన్నారు ప్రభా. నా దోషములు, నా పాపములు మీతో మీరు నలగొట్టుబడి ఉన్నారు. కొన్ని నిమిషములు నేను తలపోసుకుంటున్నాను నాయన నువ్వు చేసిన కార్యాలు. ఇగో వారిలో ఒంటరిగా 10,000 చేస్తాం, ఒంటరిగా వెళ్ళిపోక నీ పక్క నేను వాగ్దానం చేస్తున్న తండ్రి. నా తల్లియు నా తండ్రి నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయును అని ప్రభా దావీదు భక్తులు అంటున్న విధంగా నానుకున్న వారిని విడిచినప్పటికీ ప్రభా నా తండ్రి బంధువులు విడిచిపెట్టినప్పటికీ, రక్త సంబంధులు విడిచిపెట్టినప్పటికీ నా కృప నిన్ను విడిచిపోదని ప్రభా నా తండ్రి ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించును, విడువక నేను కృప చూపుతున్నాను అన్నావు ప్రభా నా తండ్రి. నిజముగానే తండ్రి ఈ లోక సంబంధమైన విషయాల వైపు కాక, ఈ లోక మర్యాదను అనుసరించి జీవించే వారిగా కాక, ఈ లోక సంస్కరణలో ప్రభా అయా నా తండ్రి వేషధారణలో కొట్టుకుని పోకుండా, అబద్ధపు ప్రవక్తల మాటల్లో ప్రభ కొట్టుకుని పోకుండా ఓ ప్రత్యేకత కలిగి ప్రభా ఇదిగో పరిశుద్ధాత్మతో మీరు ప్రార్థించాలని లేఖనాలు సెలవిస్తుంది నాయన.
ఓ ప్రత్యేకమైన ఆత్మ అభిషేకం కలిగి, ఓ ప్రత్యేకమైన సమయం నీ కేటాయించి ప్రభా, ఓ ప్రత్యేకమైన రీతిలో ప్రభా నీ యొద్ద నుండి ప్రభా తండ్రి దీవెన ఆశీర్వాదం మేము పొందుకునేలాగా అయా నీ కృపకు పాత్రులుగా మేము ఎంచబడలాగునా ప్రభా. మా క్రియలు మేము సరి చేసుకుని అయా మా యొక్క క్రియలు ఎదుట మురికి గుడ్డ వలె ఉన్నాయి ప్రభా. నీ కుమారుని యేసుక్రీస్తు వారి రక్తము చేత మీరు కడిగి ప్రభా అయా తేట తెల్లపరిచారు ప్రభా, పరిశుద్ధపరిచారు తండ్రి. ఈ చేతిలో పెడుతున్నాం నాయనా బిడ్డలు ప్రభా, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. మీ కార్యము జరిగించండి నాయన, మీ కార్యము జరిగించండి ప్రభు. కృపగల దైవమా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషంలో సంవత్సరాంతపు నెలలో ఉన్నాం మనం. సంవత్సరం అంతా కూడా ఆయన అంటారు, ఈ నెలలో నీకు విరోధంగా ఎవరైతే రూపించబడ్డారో ఈ సంవత్సరం వెలుచున్న మార్గాలు నీ మీద ఎవరైతే దోషారోపణ చేశారో వారందరి మీద నువ్వు నేరస్థాపన చేసే విధంగా నీ జీవితాన్ని ఒక దేదీప్యమానంగా మారుస్తాను అంటూ నీకు వ్యతిరేకంగా అయితే ఎవరైతే గెలుస్తున్నారో నువ్వు చేసే కార్యంలో నిన్ను విజయము పొందనివ్వకుండా అవమానం వైపు నడిపించాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి యొక్క ఆలోచనలు నేను రద్దు చేస్తాను అంటున్నాడు నా ప్రభు. నా ప్రభు నీ పక్షాన్ని నిలబడాలని ఆశపడుతున్నది. ప్రభు అడుగు, ప్రభువా నీవే కదయ్యా నాకు నా జీవిత కాలం అంతే కూడా నీవే కదయ్యా నన్ను ప్రభువా అయా పరామర్శించిన దేవుడు. రోగినై ఉన్నప్పుడు ప్రభు పరామర్శించు, దిక్కులేని వాడిగా దిక్కులేని వ్యక్తిగా ఉన్నప్పుడు వచ్చి చూసావు ప్రభు, పరామర్శించావు ఆయన. అయా అన్ని విషయాల్లో ప్రభు నా తండ్రి నేనున్నానంటూ ప్రభు ధైర్యం చెబుతూ భుజము తట్టిన దేవుడు నీవే కదా అయా. నా అనుకున్న వారందరూ విడిచిపెట్టినప్పటికీ అయా నన్ను ప్రభు ఒంటరిగా చేసినప్పటికీ కూడా నేను నీ పక్షమే నేను నిలిచి ఉన్నానన్నావు ప్రభు. నేను ప్రభు కృప చూపుతున్నానన్నావు ప్రభా. ఇదిగో నేను దృష్టించి ఉన్నానన్నావు ప్రభా. ఇదిగో నీకు సహాయం చేయుటకు మేఘవాహనుడై వస్తానన్నావు. నీదు రక్తముతో కడిగి పోలికగా మార్చినావే యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ.
నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు జీవపుటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు జీవపుటవై బలపరచితివి నా యేసయ్యా అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుమో నీ రాజ్యములో అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుమో నీ రాజ్యములో శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనాలేని నీ ప్రేమ ఎనాలేని నీ ప్రేమ ప్రేమస్వరూపి నమ్ముకున్న దగ్గర సహాయకుడ పరిశుద్ధులైన తండ్రి ఎంతవరకు ప్రభు నా తండ్రి మా ప్రియులు మీరు దృష్టించి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయా నా తండ్రి ఆత్మతో మమ్మల్ని నడిపించబోతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలసిపోనివ్వక ప్రభు నీ ఆత్మతో నింపి నాయన అయా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నాయన. లేఖనాలు సెలవిస్తున్నాయి పరిశుద్ధ ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని లేఖనాలు సెలవిస్తున్న విధముగా అట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థిస్తూ ప్రభు నా తండ్రి నీ పరిశుద్ధమైన రాకరు కొరకు ప్రభు సిద్ధపడే గుంపుగా ఉంటూ అయా సందేహపడే వారిని ప్రభా ఇంకనూ ప్రభని ఎరగిన వారిని కొద్ది మట్టికైనా ప్రభా అగ్నిలో నుండి ఒకరు లాగినట్లు ప్రభా అయా మా క్రియల వల్ల మా ప్రవక్తల వల్ల ప్రభా నీ యొక్క వాక్యానుసారమైన జీవితం వల్ల వారికి ప్రభా నా తండ్రి కనువిప్పు కలుగు చేయలాగున్న ఒక ప్రత్యేకమైన శైలిలో ఒక ప్రత్యేకమైన విధానంలో ప్రభా నీ వైపు అనేక మందిని త్రిప్పునట్లుగా మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన.
వ్యక్తిగతంగా ఏదైనా దోషం, ఏదైనా పొరపాటు ప్రభా గత వారిలో జరిగినట్లయితే మా ప్రియులు ప్రభ నీ పాద సన్నిధిని చేరి వారి ప్రభా అయా తండ్రి ప్రార్థిస్తుండగా వారి యొక్క విజ్ఞాపన మీరు ఆలకించి ఉన్నారని అయా మేము విశ్వసిస్తున్నాము నాయన, నమ్ముచున్నాము నాయన. వారి ఎడల కనికరము గల దేవుడిగా, కృపా వాత్సల్యం గల దేవుడిగా, ప్రేమ స్వరూపుగా వారి పట్ల మీరు సహాయాన్ని చేయండి నాయన. అయా నా తండ్రి నువ్వు దోషము కనిపెట్టి చూస్తే నిలిచి ఎవరు నిలకలు నాయన. అయా నా తండ్రి ప్రభా తన యొక్క తప్పు తెలుసుకొని ప్రభా సరి చేసుకుని వారిని ఆశ్రయించే దేవుడవు కాబట్టి తండ్రి మరలా అటువంటి క్రియల్లో చిక్కబడకుండా, మరలా అయా దాస్యం అనే కాడి కింద వారు వెళ్లకుండా నీ కృపా కాపుదల బిడ్డలు దయచేసి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ఎంతవరకు ప్రభా చక్కటి లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడారు, ఇందుని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ యొక్క కాపుదల, నీ యొక్క ప్రభా ప్రేమ ఏ విధంగా ఉంటుందో ప్రభా లాస్ట్ పాయింట్ లో మీరు చెప్పారు ప్రభా, ఎవడును నా యొద్ద నుండి మిమ్మల్ని అపహరింపడు అన్నావు తండ్రి. అయ్యా అట్టి రక్షణ, అట్టి కాపుదల మా చుట్టూ మీరు వేసిన కంచెను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. రేపు దినం జరగబోచున్న పరిశుద్ధుల బల్ల ఆరాధనలో ప్రభా చేయబెట్టబోచున్న మా ప్రియులు మీరు ఆశీర్వదించి అట్టి గొప్ప ఆశీర్వాదం వారు పొందుకొని వారి కుటుంబం ప్రభా నా తండ్రి నానాటికి వర్దిల్లినట్లుగా, బహుతరములకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడినట్లుగా మీరే సహాయం దయచేస్తూ రమ్మని మా ప్రభును మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభుత్వ అందరికీ వందనాలు. అయితే క్షమించండి, కొద్దిపాటి ఆలస్యం జరిగింది. వారు నిజమైన బలంలోకి వెళ్తున్నాం కాబట్టి కొద్ది ప్రార్థన చేసుకోవడం మంచిది అనిపించింది. ప్రభు ఇచ్చిన పేరు పెట్టి కొంచెం సమయం మాట్లాడి